శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనే స్తోత్రాలు చదివాం విన్నాం. కానీ ఈ సూర్యాంజనేయం అంటే ఏంటి? సూర్యుడు ఆంజనేయుడికి ఉన్న సంబంధం మనం తెలుసుకోవాల్సిందే. వాల్మీకి రామాయణం, ఇతర పురాణాలు సూర్యుడికి హనుమంతుడికి ఉన్న అనుబంధాన్ని సవివరంగా తెలియజేశాయి. హనుమంతునికి సూర్యునితో ఉన్న అనుబంధం మరెవరితోనూ కనబడదు. బాలాంజనేయుడికి సూర్యుడు ఆహారం. హనుమంతుడు బాలుడిగా ఉన్నప్పుడు ఒకసారి ఉదయభానుడిని చూసి ఆకలిగా ఉన్న బాలాంజనేయుడు ఎర్రని సూర్యబింబాన్ని పండుగ భ్రమించి ఆరగించడానికి ఆకాశానికి ఎగిరాడు. ఇంద్రుని వజ్రఘాతం వల్ల అతని ప్రయత్నం విఫలమైన విషయం మనకు తెలిసింది. దీనివల్ల అర్థమయ్యేది ఏమిటంటే సూర్యుడు బాల్యంలోనే హనుమంతుని ఆకర్షించాడు. ఇది సూర్యాంజనేయుల మొదటి అనుబంధం. ఆంజనేయ స్వామి హిందూ మతంలో ఎక్కువగా పూజించబడే దేవుళ్లలో ఒకరు. ఆంజనేయ స్వామిని పూజించడం చాలా సరళంగా పరిగణించబడుతుంది. శివుడిలాగే అతను భక్తులచే త్వరలో ప్రసన్నుడయ్యే దేవుడు అని పిలుస్తారు. ఆంజనేయ స్వామిని భక్తితో నిర్మలమైన మనస్సుతో పూజించి స్మరించుకునే వ్యక్తి జీవితంలోని అన్ని ఆటంకాలను త్వరగా తొలగిస్తాడని నమ్మకం. మంగళ శనివారాల్లో ఆంజనేయ స్వామి పూజకు విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ రోజుల్లో మీరు ఉపవాసం పూజలు చేయవచ్చు. మహిళలు ఈ రోజున ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి మీ ప్రార్థనలు చేసుకోవచ్చు. దీని ద్వారా ఆంజనేయ స్వామి అనుగ్రహం, రక్షణ లభిస్తుంది. ఆంజనేయుడిని పూజించేటప్పుడు మీరు హనుమంతుడికి పండ్లు, ప్రసాదాన్ని సమర్పించవచ్చు. భక్తులు భక్తి రూపంగా ప్రసాదాన్ని స్వయంగా తయారు చేసుకోవచ్చు. ఆంజనేయ స్వామిని పూజించి నైవేద్యాన్ని సమర్పించిన తర్వాత ఇతరులకు ప్రసాదంగా పంచవచ్చు. హనుమాన్ చాలీసా పఠించడం ఆంజనేయ స్వామి అనుగ్రహం పొందడానికి సులభమైన మార్గం. ఇందులో హనుమాన్ చాలీసాను స్త్రీ, పురుషులు ఇద్దరూ పఠించవచ్చు. మీరు హనుమాన్ చాలీసా పఠించలేకపోతే ఇది వినండి. ఇది భక్తులకు అనేక దైవిక ప్రయోజనాలను కలిగించే సాధారణ అభ్యాసం. మనకు ముక్కోటి దేవతలు ఉన్నారు. వారిలో ఎవరికి నచ్చిన దేవుడు వారికి విడిగా ఉన్నారు. కొందరు విష్ణువుని ఇష్టపడితే కొందరు శివుని ఇష్టపడతారు. కానీ అందరూ ఇష్టపడే దేవుడు మాత్రం హనుమంతుడు ఒక్కడే. అదే ఆయన వైభవం. ఎవరికైనా భయం కలిగితే ముందు ప్రార్థించేది హనుమంతుడినే. చిన్నపిల్లలకు దిష్టి తగిలినా, గాలి సోకినా ముందుగా గుర్తొచ్చేది హనుమంతుడే. ఏ విషయంలోనైనా ఆటంకాలు ఎదురైతే విజయం కోసం ముందుగా ప్రార్థించేది హనుమంతుడినే. ఎవరెవరి ఇష్టదైవం సంగతి ఎలా ఉన్నా వ్యాయామ కళాశాలల్లో దర్శనమిచ్చే దేవుడు మన హనుమంతుడే. మిగతా దేవుళ్ళ విషయంలో వ్యక్తిగత భేదాభిప్రాయాల సంగతి ఎలా ఉన్నా హనుమంతుని విషయంలో ఎవరికి ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. అదే ఆయన వైభవం. ఆంజనేయ స్వామి వారు 9 అవతారాలు ధరించారు. ప్రసన్నాంజనేయ స్వామి సంతోషాన్ని ప్రసాదించే రూపం. వీరాంజనేయ స్వామి వీరత్వాన్ని ప్రతిబింబించే రూపం. 20 భుజ ఆంజనేయ స్వామి 20 భుజాలతో ఉన్న రూపం. పంచముఖ ఆంజనేయ స్వామి 5 ముఖాలతో ఉన్న రూపం. అష్టదశ భుజ ఆంజనేయ స్వామి 16 భుజాలతో ఉన్న రూపం. సువర్చలాంజనేయ స్వామి సువర్చలతో ఉన్న రూపం. చతుర్భుజ ఆంజనేయ స్వామి 4 భుజాలతో ఉన్న రూపం. ద్వాత్రింశద్భుజ ఆంజనేయ స్వామి 32 భుజాలతో ఉన్న రూపం. వానరాకార ఆంజనేయ స్వామి వానర రూపంలో ఉన్న స్వామి. ఈ అన్ని రూపాలు భక్తులకు హనుమంతుడి మహిమను వివిధ కోణాల్లో చూపుతాయి. ఒంగోలులో ఉన్న నవ అవతార ఆంజనేయ స్వామి ఆలయంలో ముఖ్యమైన దేవుడు పంచముఖ ఆంజనేయ స్వామి అని చెప్పడం గొప్ప విశేషం. ఇది హనుమంతుడి వైభవాన్ని ప్రతిబింబించే ముఖ్యమైన క్షేత్రం.